సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి టీఐటీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో చోరీకి ట్రై చేశారు. ముందుగానే పక్కా ప్లాన్తో అపార్ట్మెంట్లోని మిగతా ఇళ్లకు బయట నుంచి గడియ పెట్టారు. ఇంట్లో నగదు దొరక్కపోవడంతో ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యారు. అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి కాల్ చేయడంతో ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. టీఐటీ కాలనీలోని అపార్ట్మెంట్ లో చోరీకి ప్లాన్ చేశారు. సౌండ్ కు ఎవరైనా నిద్రలేస్తే దొరికిపోతామని గ్రహించి ముందుగానే అపార్ట్మెంట్ లోని మిగతా ఇళ్లకు బయట నుండి గడియ పెట్టారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలకు డబ్బు, నగలు దొరక్కపోవడంతో కోపంతో ఇంటికి నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఇంట్లో మంటలు రావడం గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆర్పేందుకు బయటకు వెళ్దామనుకున్నారు. కానీ బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. పోలీసుల సహాయంతో బయటకొచ్చిన అపార్ట్మెంట్ వాసులు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేశాము. పోలీసు వాళ్ళు 15-20 నిమిషాలలో అతను వచ్చారు. మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేయకపోతే ఇంకా పెద్ద ప్రమాదం ఏర్పడేదండి. విలువైన వస్తువులంటే ఇంటి సామాగ్రి మొత్తం కాలిపోయిందండి. డబ్బు, బంగారము తప్ప మిగతా వస్తువులన్నీ కాలిపోయాయి. ఎవరు అని చెప్పలేకున్నామండి. అన్నం తిని పండుకున్నాడు మా ఆయన. అంతే ఒక 10 నిమిషాలకే ఇక్కడ వాళ్ళు బెల్లు కొట్టేసారు. బెల్లు కొట్టంగానే మేము వచ్చి తీయంగానే వస్తలే మా డోర్ బంద్ చేసిరు. వచ్చే వరకు మొత్తం మంటలు వచ్చేసినాయి. అక్కడ పక్కా ప్లాన్ తో జరిగిన ఈ చోరీ యత్నం తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.